మన బెంగాల్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో అమిత్ షా మా బీజేపీ పార్టీని గెలిపించండి, ఒక ఇల్లీగల్ ఇమిగ్రెంట్ ని కూడా బంగ్లాదేశ్ నుండి వెస్ట్ బెంగాల్ లోపలికి రానివ్వం అండ్ ఉన్న వాళ్ళందరినీ కూడా తరిమి కొడతామని చెప్పారు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే స్టేట్ ని కంట్రోల్ చేసేది టీఎంసీ గవర్నమెంట్ అంటే దీదీది, బట్ ఆ చుట్టుపక్కల ఉన్న బోర్డర్స్ ని కంట్రోల్ చేసేది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్. వీళ్ళు డైరెక్ట్ గా సెంటర్ కి రిపోర్ట్ చేస్తారు. ఏ ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అయినా బీఎస్ఎఫ్ ని దాటే లోపలికి రావాలి. ఇక్కడ సెంట్రల్ బోర్డర్స్ ని టైప్ చేస్తే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా లోపలికి రావడానికి చాలా కష్టం అవుతుంది. ఇది ఒక సెంట్రల్ ఫెయిల్యూర్. అండ్ ఇంకొకటి ఇది స్టేట్ ఫెయిల్యూర్ కూడా. బిఎస్ఎఫ్ కంటపడకుండా ఎలాగో లోపలికి వచ్చేసారే అనుకోండి, వాళ్ళకి ఈజీగా డాక్యుమెంట్స్ ఇచ్చేస్తుంది స్టేట్ గవర్నమెంట్. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లేకుండా ఈజీగా డాక్యుమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేసేస్తున్నారు అండ్ వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. ఇది కేవలం టీఎంసీ యొక్క ఫెయిల్యూరే కాదు, ఇక్కడ బీజేపీ ఫెయిల్యూర్ కూడా ఉంది. బీఎస్ఎఫ్ లో ఎనఫ్ మెంబర్స్ ని డిప్లాయ్ చేయకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది అండ్ ఈజీగా డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసి స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. వీళ్ళిద్దరు కూడా ఫెయిల్ అయ్యారు. అందుకే ఈ రోజు చాలా మంది ఇల్లీగల్ బంగ్లాదేశీ ఇమిగ్రెంట్స్ వెస్ట్ బెంగాల్ లో ఉన్నారు. ఈ టాపిక్ మీద మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.